6, 7, 8, 9, 10. ఈ కాలు ఎంత వస్తే అంత కింది. ఇంకా దగ్గర తెచ్చుకుంటూ ఇలా లెఫ్ట్, రెండు ఒక్కసారి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినట్టుగా రావట్లేదు రెండు అంటే. ఇంతకుముందు తగిలింది, ఇప్పుడు తాగలేదు. సో ఇలా రిలాక్స్. నెక్స్ట్ ఇంకొకటి. కాలును లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. కాలు ముందు చాపి రైట్ లెగ్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా కొద్దిసేపు ఉంచండి. ఎంత మ్యాక్సిమం ఎంత వస్తే అంతసేపు ఉంచండి. ఇలా 1, 2, 3, 4, 5. ఇప్పుడు కుడికాలు సైడ్కి పెట్టాం. కుడి చేతి పట్టు, కుడి చేయి ఎడమ చేయి లేపి ఇలా తెచ్చే ప్రయత్నం. కుడి చేతిని ఇలా పడతాం. ఇలా పట్టి ఈ బొట్టన వేలు పడతాం. ట్రై చేస్తాం. రిలీజ్, రిలాక్స్. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ సైడ్ maximum. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Relax. రైట్. ఈరోజు ఇంకో కొత్త చేద్దాం దీంట్లో. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఇలా సైడ్ నుండి స్ట్రెచ్ చేసి, బాగా స్ట్రెచ్ చేసి ఇలా పైన మ్యాక్సిమం స్ట్రెచ్. ఇంకా మ్యాక్సిమం స్ట్రెచ్ రావాలంటే ఇలా అనండి. ఇలా మ్యాక్సిమం స్ట్రెచ్. ఇప్పుడు ఇలా చేసేసి చేతుల్లో ఓపెన్ చేసి రైట్, సిట్ స్ట్రైట్. నౌ బెండ్ ఫార్వర్డ్. తర్వాత కాలుతో ఇలా చేతులు ఇలా పెట్టేసి ఇలా రోయింగ్ ద బోట్. చేతులు ఇలా వచ్చిన తర్వాత ఇలా పైనకి వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. ఇప్పుడు మనం పై నుంచి ఇలా వచ్చాం, ఇప్పుడు కింది నుంచి పైనకి వెళ్తున్నాం. చూడండి, ఇంతకుముందు చేసింది మనం ఇలా చేసాం. మనం ఇలా కూర్చొని ఇలా ముందుకు వచ్చి ముందు నుంచి ఇలా తీసుకొచ్చు. ఇప్పుడు రివర్స్ అంటే ఏం చేస్తున్నాం? ఇలా కింది నుంచి వెళ్తున్నాం, పై నుంచి వస్తున్నాం. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. Relax. Release. Relax. రైట్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలో చూద్దాం. ఈ వారం అంతా కూడా అంటే ఇంకొక 3 రోజులు కూడా బ్యాక్ పెయిన్ కి సంబంధించినవే ఉంటాయి. బ్యాక్ పెయిన్ అంటే అనుకున్నట్టుగా లోవర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ వాటికి సంబంధించినవి చేస్తున్నాం. ఇంతవరకు చేసినవి ఏంటి? జనరల్ గా చేసాం. జనరల్ గా అంటే మనం సాధారణంగా ఏమంటామంటే ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్లు అంటాం. వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే చిన్న చిన్నగా గెటింగ్ రెడీ. ఇక్కడ వార్మప్ అనం చెప్తున్నాను కదా. వాట్ వి డూ ఇన్ మనం సాధారణంగా బయట ఏదైతే మాట్లాడటం దానికి జస్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. దీన్ని శీతలీకరణ ఎక్సర్సైజ్ అంటాం. శీతలీకరణ అంటాం. అక్కడ వార్మప్ అంటాం, ఇక్కడ శీతలీకరణ అంటాం. రైట్. సో అది ఇప్పుడు చేద్దాం. సిట్ ఇన్ వజ్రాసన్. బ్యాక్ పెయిన్ కి చేయాల్సింది ఫస్ట్ది మార్జరీ ఆసన్. పడుకోవడం చెప్పాను, పడుకోవడం 4 ఉన్నాయి. సో ఆ విధంగా 4 రిలాక్స్ అవుతాం. ఇప్పుడు చేయాల్సినవి మార్జరీ ఆసన్. స్టాండ్ ఆన్ యువర్ నీస్. ఇలా నిలబడతాం. కాళ్ళ పైన నిలబడతాం, మోకాళ్ళ పైన నిలబడతాం. రైట్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఊపిరి తీసుకొని తల చేతులు పైనకి మాక్సిమం స్ట్రెచ్. బ్యాక్ కూడా స్ట్రెచ్ అవ్వాలి, సైడ్ స్ట్రెచ్ అవ్వాలి. ఇలా పెట్టాం చేయటం. దిస్ ఇస్ పోస్చర్. ఇప్పుడు చేసేది మార్జరీ ఆసన్. నౌ ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Inhale అన్నప్పుడు ఇలా సౌండ్ రానియండి. ఇలా ఇది చేయడం ఓకే, కానీ ఒక్కొక్క పొజిషన్ లో ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్, స్టార్టింగ్ లో ఫ్యూ సెకండ్స్, కనీసం 3 minutes వరకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. రైట్. ఇది ఇన్హేల్ ఇలా చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా a few seconds at least. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మార్జరీ ఆసన్. రిలీజ్. లేకపోతే ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్. శశాంక ఆసన్, లేకపోతే వజ్రాసన్. రిలాక్స్. మార్జరీ ఆసన్. నెక్స్ట్ వ్యాఘ్రాసన్. సో బ్యాక్ పెయిన్ అనగానే చేయాల్సిన ఆసనాలు మార్జరీ ఆసన్, వ్యాఘ్రాసన్. ఇది చేద్దాం. ఇన్హేల్ వన్స్ అగైన్. స్టాండ్ ఆన్ యువర్ నీస్. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఇప్పుడు వ్యాఘ్రాసన్. వ్యాఘ్రాసన్ అంటే రైట్ లెగ్ లేపుతున్నాం పైన. రైట్ లెగ్ ఇది ఇన్హేల్ చేస్తూ అది వెనక్కి చూస్తున్నాం. రైట్ లెగ్ డౌన్. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్. ఎక్సేల్, డౌన్. అలా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. దీంట్లో వేరియేషన్ అన్నాం. ఇన్హేల్ చేసినప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఈ మోకాలు తలం లోపలికని
ఊపిరి వదులుతూ ఊపిరి వదులుతూ తల లోపలికి అనుకుంటూ ఇలా 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 పెడుతున్నాం మనం. ఇలా పెడుతున్నాం. ఎక్సైల్ చేశాం. రిలాక్స్. అదొకసారి ఇదోసారి సపరేట్ కాకుండా రెండు కలిపి చేసేస్తే పని అయిపోతుంది మనం. మళ్ళీ ఒకసారి కాకుండా. నా ఇన్హేల్ లెఫ్ట్ లెగ్. ఎక్సేల్. ఎక్సేల్ అన్నప్పుడు మోకాలు ఇలా ఇంత ఇస్తున్నాం. మోకాలు ఎక్సేల్. రిలాక్స్. ఒకసారి లెఫ్ట్ లెగ్, ఒకసారి రైట్ లెగ్. నా రైట్ లెగ్. ఇన్హేల్, exhale. Left inhale, exhale. Inhale, inhale, exhale. సో రెండు కలిపి ఇలా ఇలా వెళ్తుంది మరియు ఇలా వచ్చింది. ఇలా లెఫ్ట్ లెగ్. ఇన్హేల్, ఎగ్జేల్. సో ఇంకో 2 సార్లు చేద్దాం. ఇన్హేల్, exhale. Down. Inhale, exhale. Down. ఇప్పుడు వేరియేషన్ ఇంకోటి చేసాం మనం నిన్న. ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తున్నప్పుడు తల తెచ్చి పెట్టాము ఇప్పుడు ఇంతకుముందు. ఇప్పుడు తల కాకుండా రైట్ లెగ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో ఇది ఈ రెండు తగిలించే ప్రయత్నం ఇలా. అండ్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఇది చేసాం పైనకి లెగ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎగ్జేల్ చేస్తూ రైట్ హ్యాండ్ ఎల్బో ఇది ఇలా ఉన్న రిలాక్స్. అలా లెఫ్ట్ లెగ్ సారీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్. లెఫ్ట్ రిలాక్స్. ఇప్పుడు రెండు లేపుతున్నాం అంటే రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ మొదటి నుంచే లేపుతున్నాం. ఇది రైట్ మళ్ళీ ఇలా. ఇప్పుడు రైట్ లెగ్ అయింది లెఫ్ట్ లెగ్ ఇది రెండు ఇలా. అంటే వ్యాఘ్రాసనంలో ఏం చేసాం మనం? ఫస్ట్ థింగ్ వ్యాఘ్రాసనంలో ఓన్లీ లెగ్గే లేపాం, కాలు మాత్రమే లేపాం. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లేపాం. తెచ్చి మళ్ళీ ఎగ్జైల్ చేస్తున్నప్పుడు ఇది తలకు తగిలేట్టుగా ఇలా బెండ్ చేసాం. వేరియేషన్ 1 అంటే వ్యాఘ్రాసన్ అంటే కాలు ఒకటే లేపాము, కాలు ఒకటి తెచ్చి ఇలా పెట్టాం. అలానే లెఫ్ట్ లెగ్ ఇలా తెచ్చి పెట్టాం. ఇది వ్యాఘ్రాసన్. వ్యాఘ్రాసంలో వేరియేషన్ ఏంటి? వేరియేషన్ 1 ఏంటి? ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తున్నప్పుడు ఇలా తెచ్చి పెట్టాం. ఎగ్జైల్. అలానే లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ ఎగ్జైల్. సో వేరియేషన్ 1. వేరియేషన్ 2 ఏం చేసాం మనం? కాలు పైనకి లేపుతూ వచ్చినప్పుడు కాలు బ్యాక్ వచ్చినప్పుడు ఆపోజిట్ హ్యాండ్ ఎల్బో ఇలా తీసుకొచ్చాం మనం. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాము. అలానే లెఫ్ట్ లెగ్ వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చి ఇలా తెచ్చి ఇగో ఇలా పెట్టాము. సో దిస్ ఇస్ వేరియేషన్ 2. దీంట్లో ఇంకో వేరియేషన్ ఏంటి? ఇలా ఉన్నాం. ఇప్పుడు రైట్ లెగ్ పైనకి లేపాం, లెఫ్ట్ హ్యాండ్ పైనకి లేపాం, రెండు పైనకి లేపాం. సో ఇప్పుడు రెండు పైనకి లేపాం. రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రిలాక్స్. మళ్ళీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రిలాక్స్. సో దిస్ ఇస్ ఏంటది? వ్యాఘ్రాసన్. సో ఫస్ట్ వన్ బ్యాక్ పెయిన్ అనగానే ఈ 1 వీక్ అంతా బ్యాక్ పెయిన్ అవుతుంది కాబట్టి ఈ సాటర్డే వరకు బ్యాక్ పెయిన్ సంబంధించి అన్ని చేసేస్తాం. ఒకటి మార్జరీ ఆసన్, 2 వ్యాఘ్రాసన్ విత్ డిఫరెంట్ వేరియేషన్స్. నౌ గెట్ రెడీ. అర్ధవాసన్. ఇలా కూర్చున్నాం, వజ్రాసనంలో కూర్చున్నాం.
Inhale, raise your hands. Maximum stretch. ఇక్కడ నడుము దగ్గర నుంచి హిప్స్ దగ్గర నుంచి స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ maximum hips, back, sides, hand, forearm, upper arm అంతా. చేతులు కూడా, వేళ్ళు కూడా. Now exhale, calm down. Exhale, calm down. Now ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ లేదా మామూలుగా అయినా పర్వాలేదు. నార్మల్గా అర్ధవాసనకు వచ్చేస్తాం. ఇగో ఇలా వచ్చిన తర్వాత కాళ్ళు వెనక్కి ఇలా జరుపుతున్నాం. కాళ్ళని వెనక్కి ఇలా జరుపు. రైట్, అర్ధవాసన్. చేతులు ముందుకు చెప్తే అర్ధవాసన్, ఇలా పెడితే మకరాసన్. రైట్, ఏదైతే దాంట్లో రిలాక్స్ అవుతాం. సో బ్యాక్ పెయిన్ కి మార్జరియాసన్, వ్యాఘ్రాసన్ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది భుజంగాసన్. భుజంగాసన అంటే చేతులు పక్కన పెట్టండి భుజాలకి. నాభి నుంచి పై వరకు మాత్రమే లేపాలి, కింద లేపొద్దు. నాభి నుంచి పై వరకు. ఇన్హేల్, ఎక్సేల్. నౌ ఇన్హేల్, ఇక్కడ ఎక్సేల్ చేస్తున్నాం. మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్ గా చేస్తాం మనం. నార్మల్ బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడము వదలడం, తీసుకుంటున్నాం వదులుతున్నాం. మరి కిందికి వస్తున్నప్పుడు ఊపిరి వదిలేయాలి. ఎక్సేల్, కమ్ డౌన్. అంటే పైనకు వస్తున్నప్పుడు ఇన్హేల్ చేస్తున్నాం, ఇలా కిందికి వస్తే ఎక్సేల్ చేస్తున్నాము. మరి ఇక్కడే ఉంటే ఇన్హేల్, ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాం, ఎంతసేపు అని ఆపుతాం. అందుకని నార్మల్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోవడం వదలడం. ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ కిందికి వస్తున్నప్పుడు మాత్రము ఎక్సేల్ చేయాలి. సపోజ్ ఇన్హేల్, ఇక్కడ ఇన్హేల్ ఎక్సేల్ చేసాం. కిందికి రమ్మన్నప్పుడు నేను ఎక్సేల్ అన్నాను, కానీ అప్పుడు మీరు ఇన్హేల్ చేసి ఉన్నారు. ఏం చేయాలి మరి? మీరు ఇన్హేల్ చేసి ఉన్నారు, ఇప్పుడు ఎక్సేల్ చేసి కిందికి రమ్మంటున్నాం. లేదు, ఎక్సేల్ చేశారు, అప్పుడు ఏం చేయాలి? ఒక బ్రీతింగ్ తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఎక్సేల్ చేశారు, నేను ఎక్సేల్ అన్న కిందికి రావడమే కదా. మళ్ళీ ఇన్హేల్ చేయండి, మళ్ళీ ఎక్సేల్ చేయండి. రిలాక్స్. సో దట్ ఈస్ భుజంగాసన్. ఇప్పుడు చెప్పేవి మనం చెప్పుకున్నట్టుగా ద షోల్డర్స్ అండ్ నెక్ పెయిన్, దానికి కూడా పనిచేస్తాయి ఇవి. షోల్డర్ అండ్ నెక్ పెయిన్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఇలా అన్నప్పుడు మనకి ఎక్కడ ప్రెషర్ పడింది గమనించండి. ఎక్కడ పడింది ఇలా అన్నప్పుడు ప్రెషర్? నెక్, బ్యాక్ అండ్ షోల్డర్స్. నెక్, బ్యాక్ అండ్ షోల్డర్స్ చూసుకోండి. ఇదో నెక్ పైన ఈ షోల్డర్ బ్లేడ్స్ అండ్ లోవర్ బ్యాక్, వీటి పైన ప్రెషర్ పడింది. నా శలభాసన్, అర్ధ శలభాసన్. ఫస్ట్ అర్ధ శలభాసన్ విత్ రైట్ లెగ్. రైట్ లెగ్ లో చేయాలంటే లెఫ్ట్ లెగ్ కాల్ లేపేసి టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్, రైజ్ ద రైట్ లెగ్. ఇది అర్ధ శలభాసన్. ఎందుకు అర్ధ శలభాసన్? ఒక కాలు మాత్రమే లేపాం. అర్ధ శలభాసన్ ఎంతసేపు ఉండాలి? యాజ్ పర్ అవర్ బాడీ కెపాసిటీ, మన శరీరము ఎంతవరకు ఒప్పుకుంటుందో అంతవరకే, ఎక్కువ చెయ్యొద్దు. సో దిస్ ఈస్ విత్ రైట్ లెగ్. రైట్, రిలాక్స్. సేమ్ థింగ్ విత్ లెఫ్ట్ లెగ్. అంటే రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి సపోర్ట్ ఇవ్వండి లెఫ్ట్ లెగ్ కి. ఇది సపోర్ట్. ఎంత పైనకు వస్తే అంత పైనకి, మన ఇష్టం. వితౌట్ ఎనీ స్ట్రెయిన్, అంటే లేని ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. ఇలా రిలీజ్, రిలాక్స్. అర్ధ శలభాసనం. రిలాక్స్. ఒక 3 సార్లు ఊపిరి తీసుకుని వదిలేయండి. లేదు ఇంకా సరిపోలేదు చేస్తాను అంటే
రెండు చేతులు తొడల కింద పెట్టండి. ఇంకా సరిపోలేదు నాకంటే. ఇలా 1 2. మర్చిపోకండి, ఎప్పుడు కూడా ఏది చేసినా విత్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. So this is Ardha Shalavasana. Relax. శలభాసన్ అంటే రెండు కాళ్ళు ఒక్కసారే లేపాలి. రెండు కాళ్ళు ఒక్కసారి. ఇది ఎలా లేపుతాం చూడండి. ఇది రెండు కాళ్ళు ఒక్కసారి శలభాసన్. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. Release, relax. Shalabhasan. మళ్ళీ ఒక్కసారి Shalabhasan. Right. Inhale. Raise your legs. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. 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 Observe your lower back. Just above the hips. కొద్దిగా లోవర్ బ్యాక్ ని గమనించండి. ఇక్కడ ప్రెషర్ పడుతుంది. నా రెండు కలిపి భుజంగాసన్ అండ్ శలభాసన్. చూడండి, మొదట కాలు ఇలా పట్టుకొని ఓన్లీ భుజంగాసన్ ఒక 3 times. ఇలా స్ట్రెచ్ మాక్సిమం. కమ్ డౌన్. 1 2. Relax. 3. Down. ఓన్లీ లోవర్ పార్ట్, నాభి కన్నా కింది భాగమే శలభాసన్ మాత్రమే. ఇది ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. ఈ పడుకున్నప్పుడు, బోర్లు పడుకున్నప్పుడు రిలాక్సేషన్ ఆసనాస్ 4 అన్నాము. 4 ఏదైనా రిలాక్స్ అవ్వచ్చు. నౌ గెట్ రెడీ. ధనురాసన్. రైట్. ఇంతవరకు చేసినవన్నీ కూడా బ్యాక్ పెయిన్ కి. ఏమేం చేసాము అంటే 1 మార్జరియాసన్, 2 వ్యాఘ్రాసన్ విత్ వేరియేషన్స్, 3 భుజంగాసన్, 4 శలభాసన్. ఈ 4 కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయాలి. మళ్ళీ ఒక్కసారి మార్జరియాసన్, వ్యాఘ్రాసన్, భుజంగాసన్, శలభాసన్. ఇప్పుడు చెప్పేది ధనురాసన్. ఇది చేయకండి, మిగతా వాళ్ళు చేయండి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. చేస్తే పర్వాలేదు, కానీ స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది పడతారు. అందుకని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఆపేయండి. రైట్. ఇది 2 లేపుతున్నాం, వెనకది ముందుకి. ఎంత వీలైతే అంత. లిజన్ టు అవర్ బాడీ. మన శరీరం ఏం చెప్తుందో అది చేయండి. రిలాక్స్. Now once again, ధనురాసన్. ఇన్హేల్. ఇప్పుడు సైడ్ వైజ్ వద్దాం. ఇలా ఇలా. ఇది బ్యాక్ పెయిన్ కాదు, జనరల్ గా మనం చేస్తున్నాం. ఇలా ఇది. రిలీజ్, రిలాక్స్.
కమ్ టు వజ్రాసన్. వజ్రాసన్ రమ్మన్నప్పుడు ఎలా వస్తాం? చేతులు భుజాలు పక్కన పెట్టండి, చేతులు భుజాలు పక్కన, రైట్. మోకాలు, కాళ్ళు ఇలా నిలబెట్టండి, టోస్ కింద పెట్టి కాళ్ళు ఇలా చేయండి. టక్ యువర్ టోస్ అంటే ఇలా పెడతాం మనం. ఇగో ఇలా ఇలా నిలబెట్టాలి, కాళ్ళని ఇలా నిలబెట్టాలి. టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద నీస్, మోకాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మోకాళ్ళ సపోర్ట్ రెండు హ్యాండ్స్, రెండు ఈ చేతులు, తర్వాత రెండు మోకాళ్ళ సపోర్ట్ తో ఇలా ఇలా లేవండి, ఇలా 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 కూర్చో. అంటే ఇలా కూర్చున్నప్పుడు పడుకోవడం ఎలా, లేవడం ఎలా తెలియాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? పడుకోవాలన్నప్పుడు, పడుకోవాలంటే ఇలా చేతులు పెట్టేసి ఇలా పడుకొని ఈ కాళ్ళని వెనక్కి ఇలా చాపుతున్నాం, వెనక్కి చాపుతున్నాం, ఇలా పడుకుంటున్నాం. లేవమన్నప్పుడు ఇలా పడుకున్నాం కదా, చేతుల సపోర్ట్తో ఇలా లేచి ఇవి ఇలా మోకాళ్ళ పైన వచ్చేసి ఇలా కూర్చున్నాం. తర్వాత ఇలా వచ్చేస్తాం, రైట్. సో దిస్ ఈస్ డిఫరెంట్ ఆసనాస్ ఫర్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయాల్సిన డిఫరెంట్ ఆసనాలు, రైట్. ఇంకొకటి ఉంటుంది వాళ్ళది ఆసనాలు, అది కూడా చూద్దాం. రైట్. ఉస్ట్రాసన్. స్టాండ్ ఆన్ యువర్, మళ్ళీ చేతులు ఇలా, ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్, స్టాండ్ ఆన్ యువర్ టోస్, సారీ, స్టాండ్ ఆన్ యువర్ హీల్స్, knees, okay, relax, stand on your knees, మోకాల పైన ఇలా కూర్చు నిలబడ్డాం. నా ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్, చేతుల పైన. ఇప్పుడు రైట్ హ్యాండ్ ని ఇలా రైట్ హీల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మళ్ళీ పైన. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్, ఇది ఓపెన్ యువర్ చెస్ట్, చెస్ట్ ని స్టమక్ ని ముందుకు తోయాలి. ఉస్ట్రాస్ రెండు సపరేట్ గా చేసాం. ఇప్పుడు రెండు చేతులు కలిపి ఇన్హేల్, మొదట కుడి చేయి కానీ ఎడమ చేయి ఏదో ఒక చేయి పెట్టండి, తర్వాత ఇంకో చేయిని ఇక్కడ తీసుకురండి. ఇది ఉస్ట్రాస్. ఇది రిలీజ్, రిలాక్స్. సో బ్యాక్ పెయిన్ చేయాల్సినవి: ఒకటి మార్జరీ ఆసన్, రెండు వ్యాఘ్రాసన్, మూడు భుజంగాసన్, నాలుగు శలభాసన్, ఐదు ఇప్పుడు చేసిన ఉస్ట్రాసన్. ఇది ఎక్కువ చేయలేదు, టైం అవుతుందని రేపు చేద్దాం. సో ఈ 5 బ్యాక్ పెయిన్ కి. ఇంకో 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఈ వారంతో బ్యాక్ పెయిన్ అయిపోగొడతాం. మళ్ళీ బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలని మళ్ళీ అనుమానాలు రాకూడదు, మీరు 10 మందికి చెప్పాలి. దీనికి బొమ్మలు కూడా ఇస్తాను మీకు. ఈ బొమ్మలు చూసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా చెప్పి, ఇంకా ఎవరైనా బ్యాక్ పెయిన్ తో బాధపడితే ఇవి చెయ్యొచ్చు అని చెప్పాలి. అడగకుండా చెప్పకండి, అడగకుండా ఎవరికి చెప్పకండి. అడిగితే ఓకే, అడగకపోతే సంతోషం. రైట్. రిలాక్స్. రైట్, ప్రేయర్ చేసి మొదలు. నౌ గెట్ రెడీ ఫర్ ద ప్రేయర్. కూర్చున్నప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ట్రై టు సిట్ ఎట్ ద పెరీనియం. సో నెక్స్ట్, ఎనీ మెడిటేటివ్ పోస్చర్ అంటే సుఖాసన్ ఆర్ అర్ధపద్, ఇది ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదా అర్ధ పద్మాసన్ ఆర్ పద్మాసన్. పద్మాసన్ ఇలా చేస్తాం. రైట్.
కూర్చునే పోస్చర్ కంఫర్టబుల్ గా ఉంచుకోండి, డిస్టర్బెన్స్ ఉండదు. రైట్, రిలాక్స్. నౌ గెట్ రెడీ ఫర్ ద ప్రేయర్. 6 అవుతుంది. సిట్ స్ట్రైట్, నెక్, హెడ్, నెక్, బ్యాక్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. బాడీలో ఏ స్టిఫ్నెస్ ఉండొద్దు. రిలాక్స్, టోటల్ రిలాక్సేషన్. Total relaxation in the body. Now get ready for the prayer. Inhale. ఊపిరి వదులుతూ, అంటే ఎక్సేల్ చేస్తూ ఊపిరి వదులుతూ ఓంకారం చెప్పాలి. రైట్, ఇన్హేల్. ఇలా అనే కొద్ది పొట్టం లోపలికి లాగుతూ వెళ్ళాలి, మాక్సిమం లాగాలి. రైట్. నౌ సెకండ్ రౌండ్. ఇన్హేల్. Last round. Inhale. Om Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha. Om Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. Rub your palms. Apply to your eyes. Now, salutations to Mother Earth. భూమాతకి నమస్కారం. ఇలా పెట్టి కానీ, లేక చేతులు వెనక్కి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, లేక ముందుకి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, మన ఇష్టం. పెట్టుకుని ఇలా. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా కొద్దిగా పైనకి ఇలా వస్తాం మనం. ఇన్హేల్ చేసి ఇలా వచ్చి అప్పుడు ఈ పొట్టను ముందుకు పెట్టాలి. ఎగ్జేల్, ఊపిరి వదులుతూ ఎగ్జేల్. రిలాక్స్, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. ఇలా కూర్చున్నా లేక సుఖాసనంలో కూర్చున్నా ఓకే, ఎలా అయినా కూర్చోండి. ఇక ఇది ఒకటి చేద్దాం. ఇది చేసిన తర్వాత మిగతా చూద్దాం. ఇలా వచ్చినప్పుడు తలను ఇలా కిందికి ఆనించాం. ఎంతవరకు వస్తే అంతవరకు, ఇంతవరకైనా పర్వాలేదు. నెక్స్ట్ ఇలా దీన్ని ఏం చేద్దాం అంటే, మీరు ఎలా కూర్చుంటే అదే ఆ పొజిషన్ లోనే కాలు పట్టుకోండి. ఇక్కడ వెనక్కి. ఇంతకుముందు జులన లుర్కాసన్ లేక రోల్ ఆన్ యువర్ బ్యాక్ అన్నాం మనం, అది చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇది 2 3 4 5. ఒకసారి ఇది చేసి ఒకసారి తిప్పేద్దాం, రౌండ్ గా తిప్పుదాం. ఎలా తిప్పాలో చూడండి. మొదట చేతులు పైనకి ఇలా అనండి, ఇలా 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 అన్నాం. తర్వాత పైనకి మాక్సిమం ఈ స్ట్రెచ్. ఇప్పుడు ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఈ పొట్టని ఇక్కడ ఈ పైకి ఆనిచ్చే ప్రయత్నం. అంటే ఇలా తిరగాలి మనం, తిరిగి దీనికి ఆనిచ్చే ప్రయత్నం. చేతులు ఇలా ఇలా, మళ్ళీ పైనకు వచ్చాం. ఇప్పుడు ఆ డైరెక్షన్ అయింది, ఈ డైరెక్షన్. ఇన్హేల్, చేతులు ఒకసారి ఇటు ఇటు అనుకొని చేతులు పైనకి లాక్కొని యూ టర్న్ టు యువర్ రైట్ సైడ్. కుడివైపు తిరుగుతున్నాం, కుడివైపు ఇలా తిరుగుతున్నాం. తిరిగి ఈ పొట్టను ఇక్కడ ఆ నుంచి ఈ మోకాల దీంతో పట్టుకొని ఇలా
అంటే ఇటైంది మధ్యలో చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒకసారి తిప్పేస్తాం ఒక రౌండ్ ఇలా, ఈ మోకాలికి కింద, ఈ మోకాలి ఇలా. వెరీ 1 2 3. రివర్స్ లో ఈ మోకాలికి కింద, ఈ మోకాలు 1 2 3. రిలాక్స్. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం నిన్న పవన్ ముక్తాసన సిరీస్ చేసినప్పుడు ఇగో ఇలా చేసాం. మొదట ఇది అర్ధ పవన్ ముక్తాసన అని, శుద్ధ పవన్ ముక్తాసన అని ఇది చేసాం. తర్వాత తల పైనకి లేపాం. అంటే ఒకటి కుడికాలతో ఇది, తర్వాత పైనకి ఎడమ కాలుతో ఇలా చేసి మళ్ళీ పైనకి చేసాం. తర్వాత రెండు కాళ్ళతో కలిపి చేసాం. తర్వాత అంత అయిన తర్వాత ఇలా ఊగాం మనం. అంటే ఒకటి దీంతో రెండు, కాలొకసారి తలొకసారి, కాలొకసారి తలొకసారి, అంటే దీనికి రెండు, దీనికి రెండు, 4. ఈ రెండు కలిపి ఒకసారి మళ్ళీ 6 సార్లు 6 నమూనాలు చేసాము. ఇప్పుడు ఇది చేయడం వల్ల రోజు అంత చేయాలా అక్కర్లేదు, ఆ విధంగా టైం అయితే మరి కొత్త ఎక్కడ నేర్చుకుంటాం. అందుకని ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎలాగో కూర్చున్నాం కదా, కూర్చొని మళ్ళీ ప్రత్యేకంగా దానికి టైం వేస్ట్ ఎందుకు అని కూర్చున్నప్పుడే మనం ఇలా అన్నాం. పద్మాసనంలో చేసాం, పద్మాసనం రాలేదు, ఇగో ఇలా అంటాం. అప్పుడు ఇలానే అంటాం, ఇలానే అంటాం. అంటే ఇంకా ఒకసారికి అయిపోయింది, మళ్ళీ దానికి టైం వేస్ట్ అవ్వకుండా. రైట్. సో బ్యాక్ పెయిన్ కావాల్సినవి అయిపోయినాయి మనకి. ఇంకా ఏదైనా అంటే ఇంకో 2-3 రోజుల్లో చూద్దాం. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ కి, ఆర్మ్ కి, ఈ షోల్డర్ అండ్ ఆర్మ్స్, ఇవి షోల్డర్ బ్లేడ్స్, ఈ ఆర్మ్స్ కి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, అవిటికి ఏం చేయాలి. ఇవి మనం అన్ని చేసినవే రిపీటెడ్ గా అవుతాయి. రైట్. మనం చూద్దాం. ఇప్పుడు కొద్దిగా దానికి నిలబడి చేయాలి. మనం ఈ రోజు ఈ చేతిలో చేయలేదు, కావాలని చేయలేదు. ఎందుకు, ఈ నెక్ కి షోల్డర్ కి ఏదైతే కావాలో అవే ఇవి. దాంట్లో ఇంకో కొన్ని యాడ్ చేస్తాం, చేద్దాం. రైట్. నిలబడాలి ఇప్పుడు. ఇంకా కనబడాలి. రైట్. ఇప్పుడు నిలబడి ఏం చేస్తాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటివి నెక్, షోల్డర్ అండ్ ఆర్మ్స్, ఈ మూడిటికి సంబంధించినవి మనం ఇప్పుడు చేస్తున్నాం. జస్ట్ రైట్. దాంట్లో మనం ఇంతకుముందు చేసినవి, అందుకే మనం ఇంతకుముందు చేయలేదు. ఇది హ్యాండ్ క్లెంచింగ్, షోల్డర్ లెవెల్ హైట్ ఇలా పెట్టాలి. రిలాక్స్డ్ గా ఉండాలి. బట్ కానీ ఎక్కడ వంచొద్దు, మనం వంచకుండా రిలాక్స్డ్ గా. షోల్డర్ లెవెల్ హైట్, షోల్డర్ లెవెల్ డిస్టెన్స్. నా ఇది హ్యాండ్ క్లెంచింగ్. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. wrist bending ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ రిస్ట్ ఇలా రెండు ఇలా తెచ్చి ఏది వస్తే అంటే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. wrist rotation 1 2 3 4 5 6 7 8 9 10. reverse 10 9 8 7 6 5 4 3 2 1. relax. దిస్ ఈజ్ ఫర్ ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా ఈ ఆర్మ్స్, షోల్డర్స్, నెక్. పట్టేసిన కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కుర్చీలో కూర్చున్నా రిలీఫ్ రావడానికి ఇవన్నీ. రైట్.
ఇంతవరకు అయింది. ఇప్పుడు ఎల్బోస్ 1 2 3 4 5 6 close your eyes 7 8 9 10 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 sideways 1 2 3 4 5 6 7 8 9 10 పైనకి కిందకి పైనకి కింద మొత్తం స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 one after the other 1 2 3 4 5 6 7 8 9 10 so front ముందుకి బాక్సింగ్ లాగా 1 2 3 4 5 6 7 8 9 10 relax release relax next ఇది shoulder rotation 1 2 3 4 5 6 7 8 9 10 reverse 10 9 8 7 6 5 4 3 2 1 up and down 1 2 3 4 5 6 7 8 9 10 keep aiming 1 2 3 4 5 6 7 8 9 10 relax release relax ఇవన్నీ మనం కొద్దిగా స్పీడ్ అయిపోయింది. ఇంత స్పీడ్ అవసరం లేదు, నెమ్మదిగా చేయాలి. రైట్ గెట్ రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 reverse 10 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 relax. సో ఇవన్నీ మనం రోజు చేసేవి, దీంట్లో కొత్త విషయం ఏం లేదు. PMA 1 లో చేసాము ఇవన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా చేయాల్సినవి ఏందో చూద్దాం. చేతులు ఎలా పెట్టి చెస్ట్ ఫ్రంట్ ఎక్కడికి షోల్డర్ లెవెల్ హైట్. ఇన్హేల్ ఎక్సేల్ మళ్ళీ చెస్ట్ లెవెల్ ఇలా చేతులు కూడా ఇలా పెట్టు, ఇలా ఉంచొద్దు, ఇలా పెట్టు. ఇన్హేల్ ఎక్సేల్ inhale exhale inhale exhale inhale exhale inhale exhale అంటే చెస్ట్ లెవెల్ తీసుకొచ్చాం, ప్యారలల్ టు ది షోల్డర్స్ ఇలా షోల్డర్ లెవెల్ తెచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ హెడ్ లెవెల్ ఫోర్ హెడ్ ఎక్కడికి ఉందో అక్కడ, ఇక్కడ నుంచి 1 inhale exhale inhale exhale inhale exhale inhale
exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఒకటి షోల్డర్ లెవెల్ వచ్చింది, ఒకటి ఫోర్ హెడ్ లెవెల్. ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ద హెడ్, తల పైన. నిలబడ్డప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ గా ఫోర్స్ వేయాలి. స్ట్రాంగ్ ఉండాలి, స్టిఫ్ స్ట్రాంగ్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పైన ఇన్హేల్, మాక్సిమం ఈ చెవుల పక్కన రావాలి చేతులు ఇలా, మాక్సిమం. ఎక్సేల్, ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. మూడు నమూనాలు వచ్చాయి. ఒకటి చెస్ట్ లెవెల్, ఫోర్ హెడ్ లెవెల్, ఒకటి టాప్ ఆఫ్ హెడ్. మూడు లైక్. నెక్స్ట్ stretch your hands. ముందు ఇచ్చేసి దాకా లెగ్స్ టుగెదర్, చేతులు లేదు. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ నుంచి రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంత ఎనికి వస్తే అంతే. మళ్ళీ కింద. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 చిన్నగా, 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అంటే చేతులు ఇప్పుడు కింద నుండి పైనకి అప్ అండ్ డౌన్ చేసాం. ఇప్పుడు సైడ్ వైజ్. సైడ్ వైజ్ అంటే now inhale, raise your hand. Exhale, down. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Right. ఇప్పుడు దీంట్లో సమ్ వేరియేషన్. రైట్. ఎలా చేస్తాం? ఇన్హేల్, ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఎక్సేల్. ఎక్సేల్ ఇక్కడే. ఇన్హేల్, ఎక్సేల్ ఇక్కడి వరకే, ఇక్కడి వరకే. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడ ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రిలీజ్, రిలాక్స్. తర్వాత బ్రీతింగ్ అన్నాం. దీంట్లోనే బ్రీతింగ్ ఉంటుంది. ఇవి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఇన్హేల్, ఎక్సేల్ అంటున్నాం కదా, దాంతో పాటు చేయడమే బ్రీతింగ్. దీనికి పేరు బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ కావాలి అన్నప్పుడు ఒక నమూనా, ఆర్మ్ ఎక్సర్సైజ్ అంటే ఇంకో నమూనా, పవన్ముక్తాసన ఎక్సర్సైజ్ పార్ట్ 1 అంటే ఇంకో నమూనా అనుకోకూడదు. ఇవి చేస్తున్నప్పుడు పవన్ముక్తాసన సిరీస్ అయిపోయింది, ఆర్మ్స్ అండ్ షోల్డర్ కి అయిపోయింది, బ్రీతింగ్ అయిపోయింది. ఈ మూడు కలిపే వస్తున్నాయి మనకి. మనకు అలవాటు ఏమైందంటే ఏ బాధ ఉంటే దానికో పేరు పెట్టేస్తున్నాం. సరే, దాంట్లో తర్వాత వెళ్దాం, లేట్ అయిపోతుంది. రైట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. నౌ ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇది షోల్డర్ లెవెల్ హైట్ రావాలి. ఇది షోల్డర్ లెవెల్ హైట్ ఉండాలి. కింద పైన రాకూడదు. రైట్. మాక్సిమం. Inhale, observe your chest. Exhale. Inhale, 1 2 3. ప్రతిసారి ఇన్హేల్, ఎక్సేల్ చెప్పుకుంటూ నంబర్ చెప్పడానికి కష్టమైపోతుంది. అందుకే ఓన్లీ నంబర్ చెప్తున్నా. కానీ చేస్తున్నప్పుడు మాత్రం ఇన్హేల్, ఎక్సేల్ తోనే చేయాలి. అది మర్చిపోవద్దు. ఇన్హేల్, ఎక్సేల్ చెప్తే నంబర్లు ఎన్ని చేసామో మనకు తెలియట్లేదు. 5 చేసామో 10 చేసినామో అర్థం కావట్లేదు. అందుకని ఇలా నంబర్ చెప్తున్నాను. ఇన్హేల్, ఎక్సేల్, అది ఎప్పుడు కూడా ఇన్హేల్, ఎక్సేల్, ఇంకా మర్చిపోకండి. అయిపోయి
రిలాక్స్. ఇలా పెట్టి చేసాం మనం. ఇప్పుడు చేతులు ఇలా పెడుతున్నాం. ఇలా పెట్టి చేసాం మనం. ఇప్పుడు ఇలా పెట్టి చేస్తున్నాం. మళ్ళీ అదే ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇంత స్పీడ్ అక్కర్లేదు, స్లోగా చేయాలి. ఇన్హేల్, ఇలా ఊపిరి తీసుకుంటూ ఎక్సేల్, రిలాక్స్. సో మళ్ళీ ఒకసారి బ్రీతింగ్ తో ఎలా చేయాలో చూడండి. మళ్ళీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ అవి సపరేట్, దానికి ఒక సపరేట్ అనుకోకూడదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ దిస్ ఈజ్ విత్ బ్రీతింగ్. కూర్చున్నా నిలబడినా విత్ బ్రీతింగ్. రైట్. ఇది ఎంత స్లోగా చేయాలంటే ఇన్హేల్ ఊపిరి తీసుకుంటూ అది అలా చేసాం. తర్వాత ఇలా చేసాం, ఇలా పెట్టి చేసాం. రైట్. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా చేతుల పైన ఇప్పుడు ఇలా ఇలా 1 2 విత్ బ్రీతింగ్ 3 రిలాక్స్. నా ఇప్పుడు దీంట్లో ఇంకొక నామాలు చూద్దాం. ఇలా ఉన్న చేతుల్ని ఇలా తీసుకెళ్ళి ఇలా తెస్తాం. రైట్. మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇలా ముందు చేద్దాము. ఇవో ఇన్హేల్, ఇంకా ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఇంకా ఎక్సేల్. అంటే నడుము కూడా వంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కాలం కలపలేదు మనం. కాలం కలిపితే ఇంకో నమం ఉంటుంది. రైట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇలా పెట్టి చేతులు ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇట్లా అరచేతులు ఆకాశం వైపు, మళ్ళీ అరచేతులు ఇలా ఇలా తిప్పుతున్నాం. అప్పుడు ఇగో ఇలా ఇలా ఇలా. ఈ షోల్డర్ లెవెల్ హైట్ ఉంటేనే దాని తేడా తెలుస్తుంది. ముందు వెనక్కి చేస్తే తెలియదు. షోల్డర్ లెవెల్ హైట్ ఇలా ఇది రొటేట్ చేస్తున్నాం. ఇది 1 minute. రైట్. నెక్స్ట్ ఇంకో 2 చేసి ఆపేద్దాం. ఇప్పుడు చేసినవన్నీ కూడా పవన్ ముక్తాసన సిరీస్ పార్ట్ 1 లో కొన్ని, మరియు నెక్, షోల్డర్, ఆర్మ్స్ జాయింట్స్ వాటికి ఉపయోగపడేది. ఇవన్నీ ఇక్కడ మూమెంట్ అంతా ఇక్కడే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చింది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చేతులు ఇలా పెట్టి ఇలా 2 దగ్గర 2 మోచేతులు ఆనిచ్చాను. మోచేతులు ఆని. రైట్. ఇప్పుడు 2 మోచేతులు ఇలా పెట్టాను. ఇవి సైడ్కి తీసుకొస్తున్నాం. ఇలా తీసుకొచ్చి చేతులు ఇలా మన వెంకటేశ్వర స్వామికి ఉంటాయి కదా అవేంటి చక్రాలు, అవి శంఖము చక్రం ఇక్కడ అట్లా ఈ విధంగా చేతులు పట్టాము. ఇలా 1 ఎక్స్పాండ్ ద చెస్ట్, చెస్ట్ ఎక్స్పాండ్ చేయాలి. 1 ఇది ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అదే గట్టిగా ఇది ఎలా చూడండి.
రిలాక్స్. రేపు సాయంత్రం కానీ తెల్లవారు కానీ కొద్దిగా భుజాలు చేతులు నొప్పి అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చేసినవన్నీ వీటికే. ఎప్పుడు అలవాటు లేని పని వీటికి ఎక్కువ చేసాం. కొద్దిగా నొప్పి అనిపించవచ్చు. దానికి ఇబ్బంది పడాల్సింది, బాధపడాల్సింది ఏం లేదు. రైట్. ఇప్పుడు రైట్ హ్యాండ్, కుడి చెయ్యి. కుడి చెయ్యి ఇలా పెట్టాడు, ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఈ కుడి చెయ్యి ఇలా ఫోల్డ్ చేసి మనం గద తిప్పుతాం కదా, ఇలా ఇది ఇలా తిప్పి ఇగో ఇలా చెయ్యి ఇలా దగ్గర నుండి వస్తుంది. దగ్గర నుండి వచ్చి ఇగో ఇక్కడ ఈ భుజానికి తగిలినట్టుగా, భుజానికి తగిలినట్టుగా, ఇలా వీపుకి తగిలినట్టుగా, వీపుకి తగిలినట్టుగా, మళ్ళీ ఈ భుజం తగిలేటట్టుగా, అవునా? ఇలా తిప్పుతున్నాం. ఇలా 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 రౌండ్ గా తిప్పుతున్నాం. తల తిప్పట్లేదు, చెయ్యి తిప్పుతున్నాం. ఇలా 1 2 3. మరి ఊపిరి సంగతి ఏంటి? ఇలా పట్టాం కదా, ఇలా పట్టుకున్నాం కదా, కొన్ని ఇలా నుంచి తీసుకుంటాం. ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ ఎక్సేల్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇలా ఇలా వస్తున్నప్పుడు ఇన్హేల్ చేస్తున్నాము, ఎక్సేల్ చేస్తున్నాం. ఇలా ఇలా ఈ చెయ్యి దీని చుట్టూ తిప్పుతున్నాము. ఇదంతా ఎక్స్పెండ్ అవ్వాలి, ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా ఇలా వీలైనంత వరకు ఇలా చెయ్యి, ఎంత వీలైతే అంత ఇలా ఫ్రీగా తిప్పాలి. ఒక డైరెక్షన్ లో తిప్పా, ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఇది విత్ బ్రీత్. మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంది? మళ్ళీ వాటికి ఏమైనా స్పెషల్ ఉంటుందా? ఇదే బ్రీతింగ్, విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం చేసేది. కుడి చేతితో చేసాం, లెఫ్ట్ హ్యాండ్. రివర్స్. ఇది ఇప్పుడు ఇదోసారి అదోసారి ఎందుకు? రెండు ఒకసారి చేస్తే పని అయిపోయింది కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఇదోటి అదొకటి ఎందుకు? అప్పుడు ఏం చేస్తాము? ఇలా చేతులు పెట్టుకున్నాము. ఇగో ఈ చెయ్యి ఇలా తిరుగుతుంది, ఈ చెయ్యి ఇలా తిరుగుతుంది. ఇలా ఇలా ఒకేసారి రెండు అయిపోతున్నాయి. రివర్స్ లో అంటే ఈ డైరెక్షన్ జరిగింది, ఇప్పుడు ఈ డైరెక్షన్. ఇది. సో ఈ విధంగా దీనికి ఇప్పుడు చేసినవన్నీ కూడా నెక్, షోల్డర్, ఆర్మ్స్, ఇవన్నీ కూడా. సో టైం 6:30 కావస్తుంది. మీ సంగతి చూసి తర్వాత చూద్దాం. రైట్. రిలాక్స్. రైట్ అమ్మయ్య. సో 6:30 అయింది, ప్రాణాయామం మొదలెడదాం. ఇంకొకటి, ఇంతవరకు చేసినవి 5:30 to 6 వరకు చేసినవి జనరల్ ఎక్సర్సైజెస్ ప్లస్ బ్యాక్ పెయిన్ కి. 6 నుండి 6:30 వరకు చేసినవి జనరల్ ప్లస్ నెక్, షోల్డర్ అండ్ ఆర్మ్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి షోల్డర్ పెయిన్ కి సపరేట్, ఇంకా 2-3 ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. Right. Get ready. Get ready for pranayama. Right. Relax your whole body. Relax. Adjust your dresses. Adjust your posture. ఒక్కసారి ఇది చేద్దాం. మనం ఇంతవరకు చేసిన అన్నింట్లో కూడా ముందు పొంగేది ఒక్కటి లేదు, అన్ని వెనక్కి వంగాం. సో టు కౌంటర్ బ్యాలెన్స్ దట్, అది కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఒకటి ముందు కొంగేది చేద్దాం. కూర్చున్న దగ్గరే ఎలా కూర్చున్నా పర్వాలేదు, ఎలా కూర్చున్నా పర్వాలేదు.
ముందుకు వంగేది చేద్దాం ఇలా ఒక 4 సార్లు. రైట్. నౌ విల్ గో ఫర్ ప్రాణాయామం. First, we start with Kapalbhati. Oh my God. రైట్, కపాలభాతితో మొదలెడదాం. తెలిసిందే ఇంతకు ముందు ఇటు 10 ఇటు 10 రెండింటి ద్వారా 10. రైట్. ఇలా ఫస్ట్ తర్వాత మాక్సిమం ఎంత కెపాసిటీ వరకు వెళ్ళాలి మనం? ఇది 30 seconds ఇచ్చే స్ట్రెచ్, ఆగకుండా 30 seconds చేసేట్టుగా. ఓకే, 30 seconds వచ్చింది, ఓకేనా? మరి అలా 30 seconds చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ 30 seconds 3 rounds చేయాలి. అంతవరకు మనము 10-10 లెక్క పెడుతున్నాం, టైం చూడట్లేదు మనం. లేక ఇంకొకటి, ఒకేసారి 100 అంటే 100 ఇలా రిలాక్స్ అంతవరకు చేయాలి. అప్పుడు దాని యొక్క అసలేంటో తెలుస్తుంది. సో దట్ ఈస్ కపాలభాతి. సో డూ దిస్ కపాలభాతి విత్ మూలబల్. కపాలభాతి చేస్తున్నాడు, పుల్ ద కంట్రాక్షన్ ఆఫ్ యానస్ ఇన్సైడ్. టు బి ప్రిసైజ్, ఖచ్చితంగా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ యానస్ బట్ ఇట్ ఇస్ పెరీనియం. పెరీనియం ని లాగాలి, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్. మనం స్టార్టింగ్ లో అది రాదు మనకి, అందుకే దీన్ని చేస్తే అది చేసినట్టే లెక్క. రైట్, వన్స్ అగైన్ కపాలభాతి. రిలాక్స్. కరెక్ట్ గా చేస్తే చెప్పినట్టుగా 30 seconds 3 rounds, లేక నిమిషానికి, లేక 1 minute, లేక 100 HA స్ట్రెచ్, 100 HA స్ట్రెచ్ ఫర్ 3 rounds. ఇక్కడ పొట్టలో మూమెంట్ వస్తుంది, స్టార్టింగ్ లో నొప్పి అనిపిస్తుంది, నొప్పి కూడా అనిపిస్తుంది. అప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నట్టు లెక్క. ఏ బాధ లేదు, ఏదో పైన కన్నామంటే దాని పని అంతే, మనం చేసామంటే చేసాం, అలా ఉంటుంది. సో దట్ ఈస్ కపాలభాతి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ప్యాంటింగ్ బ్రీత్ అన్నాం, లేక శ్వాన ప్రాణాయామ అన్నాం. శ్వాన ప్రాణాయామ సింపుల్. ఇక్కడ దీంట్లో మన అర్థం కాని భాషలు, తెలియని సంస్కృతులు ఇవన్నీ మనకు అక్కర్లేదు, మనకు అర్థమయ్యే భాష చాలు మనకి. సింపుల్ ఏం గుర్తుపెట్టుకుంటాం? కుక్క బ్రీత్ చేస్తుంది కదా, అది శ్వాన ప్రాణాయామ. కపాలభాతి చేసాము, శ్వాన ప్రాణాయామం. గెట్ రెడీ. ఇలా టంగ్ పైన తీసి రిలాక్స్. వన్ మోర్ రౌండ్ శ్వాన ప్రాణాయామ.
లాస్ట్ రౌండ్ వన్స్ అగైన్ శ్వాన ప్రాణాయామ. టంగ్ బయటకు తీసి ఇంకోటి మర్చిపోకూడదు, టంగు నుండి తీసుకుంటున్నాం వదులుతున్నాం ఓకే, ఈ మూమెంట్ రావాలి. కపాలభాతిలో ఎప్పుడైతే ఈ మూమెంట్ ముందుకి వెనక్కి జరిగిందో అలానే స్టమక్ లో కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ముందుకు వెనక్కి కదలిక రావాలి. సో దట్ ఈస్ శ్వాన ప్రాణాయామ. ఇప్పుడు కపాలభాతి చేసిన శ్వాన ప్రాణాయామ చేసిన శ్వాన ప్రాణాయామంలో కూడా ఏమైంది మనకి, కపాలభాతిలో అయినట్టుగానే ముందుకి వెనక్కి ఇలా ఇలా అవుతుంది. కపాలభాతిలో హీట్ వేడెక్కుతుంది బాడీ అన్నాం, మరి శ్వాన ప్రాణాయామంలో ఏమవ్వాలి, సేమ్ దానిలాగానే ఉంది కాబట్టి వేడెక్కాలి, వేడెక్కుతుంది. సో ఇట్ జనరేట్స్ హీట్. అందుకు మనం ఏం చేయాలి, ఇది చేసిన తర్వాత కూలింగ్ ప్రాణాయామ. కూలింగ్ ప్రాణాయామ ఏంది, ఎక్స్టెండ్ ద థ్రౌండ్ అవుట్ సైడ్, నాలుక బయటకు తీసి ట్యూబ్ లాగా చేసి నాలుక మీద నుండి గాలి తీసుకోవాలి ఇలా. Two more rounds. Shitali pranayama. Relax. సో మనం ఇంతవరకు చేసింది కపాలభాతి ప్రాణాయామ, శ్వాన ప్రాణాయామ. కపాలభాతి క్రియ శ్వాన క్రియ అని కూడా అంటారు. ఎందుకంటే మనం ఈ పుస్తకంలో కానీ ఇంకెక్కడ కానీ ఇంకెవరైనా చెప్పినప్పుడు కపాలభాతి క్రియ శ్వాన క్రియ అన్నారు అనుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. దానికి మరి ఇక్కడ ప్రాణాయామ అన్న వాడేమో క్రియ అన్నాడు, ఇదేంటి మళ్ళీ. సో రెండు ఉంటాయి, రెండు పేర్లు కరెక్టే. కపాలభాతి ప్రాణాయామ, కపాలభాతి క్రియ, శ్వాన ప్రాణాయామ, శ్వాన క్రియ ఏదైనా అంటారు. ఇంకా మనం చెప్పిన పేర్లు ఇంకా 4 ఉండొచ్చు. సో డోంట్ గో ఇన్ టు దట్ డీటెయిల్స్, మనకు అక్కర్లేదు. రైట్, శీతలి అన్నా. ఇప్పుడు ఈ ప్రాణాయామంలో మనం చేసిన కపాలభాతిని బాడీ హీట్ ఎక్కుతుంది అన్నా. బాడీ హీట్ ఎక్కుతుంది అంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. శక్తికి హీట్ అనేది ఒక శక్తి, రైట్. సో బాడీ ఏమవుతుంది మనకి, ఎనర్జైజ్ అవుతుంది. సో అందుకని దీన్ని ఏమంటారు, కపాలభాతి ప్రాణాయామ, శ్వాన ప్రాణాయామ ఆర్ ఎనర్జైజింగ్ ప్రాణాయామాస్ అంటారు. గివింగ్ ఎనర్జీ టు ద బాడీ, గివింగ్ హీట్ టు ద బాడీ, ఎనర్జీ ఇస్తున్నాయి కాబట్టి ఎనర్జైజింగ్ ప్రాణాయామం అంటారు. ఇది శీతలి ప్రాణాయామ ఏం చేసింది మనకి, కూలింగ్ ఇస్తుంది కాబట్టి కూలింగ్ ప్రాణాయామ అంటారు. శీతలి ఒకటేనా, ఇంకేమైనా ఉంటుందా? శీతలి ఎప్పుడు చేయొద్దు అన్నా మనం, జలుబు ఉన్నప్పుడు చేయొద్దు. ఎనీ రెస్పిరేటరీ డిసీజెస్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు ఇది శీతలి ప్రాణాయామం చేయొద్దు. రైట్, నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం సెక్షనల్ బ్రీతింగ్ అన్నాం. సెక్షనల్ బ్రీతింగ్ అంటారు ఒకడు, దాంట్లో ఏమంటాం, అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్యావిక్యులర్ అంటాం. మనమేమో సపరేట్ పేర్లు అన్నాం, వాడేమో సెక్షనల్ బ్రీతింగ్ అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో 1, 2, 3 అని రాస్తారు. రైట్, సో విల్ ప్రాక్టీస్ దాట్. మళ్ళీ ఆ డిస్కషన్ లో ఇంకా మనకి. రైట్, ఈ 3 కలిపి చేసేదాన్ని డీప్ బ్రీతింగ్ అన్నాం. సో విల్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్. ఒక 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రైట్, ఫస్ట్ చూసిన తర్వాత మనం మాట్లాడు. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale,
exhale. మనం ఊపిరి తీసుకోవడం మొదలమే చేస్తున్నాం. నౌ we should add, దీనికి ఒక కలపడం ఏంటంటే స్టాప్ బ్రీతింగ్. స్టాప్ బ్రీతింగ్ అంటే ఊపిరి ఆపేయండి. ఏ స్టేజ్ లో చెప్తే ఆ స్టేజ్ లో ఆపేయండి. దాన్ని మనము రిటెన్షన్ ఆఫ్ బ్రెత్ అంటాం. రిటెన్షన్ ఆఫ్ బ్రెత్ అంటే లేక ఊపిరి అక్కడికి ఆపండి. రైట్, ఫస్ట్ ఒకసారి చేద్దాం, తర్వాత చూద్దాం. నౌ ఇన్హేల్ 1 2 3 4 5 6. Stop breathing. 1 2 3. Exhale. 1 2 3 4 5 6. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు దీంట్లో 3 స్టేజ్లు వచ్చాయి మనకి. ఒకటి ఊపిరి తీసుకోవడం, ఊపిరి ఆపేయడం, ఊపిరి వదలడం. 3 స్టేజ్లు వచ్చాయి. దీన్ని మనం 6 సెకండ్స్ తీసుకున్నాము, 3 సెకండ్సే ఆపేసాము, మళ్ళీ 6 సెకండ్స్ వదిలేసాము. ఈ ఆపడం పక్కన పెడితే వదిలేసింది తీసుకున్నది ఎంతసేపు? 6 సెకండ్స్. వదిలింది ఎంతసేపు? 6 సెకండ్స్. అంటే 1:1 రేషియో అంటాం. 1:1 రేషియో అంటే మనం ఇన్హలేషన్, ఎగ్జలేషన్ 1:1 రేషియోలో ఉన్నాయి. అంటే 6 సెకండ్లు తీసుకున్నాం, 6 సెకండ్లు వదిలేసాం. రైట్. ఇప్పుడు మనం ఈ వదిలేయడం అనేది తీసుకోవడం కన్నా కొద్దిగా ఎక్కువ టైం ఉండాలి. ఇలా తీసుకొని ఇలా వదిలేస్తే అక్కడ ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఉండదు కదా. అంటే దానికి కొద్దిగా టైం ఉండదు కదా. కొద్దిగా మనం టైం ఇస్తున్నాం, కొద్ది ఓపిక పడుతున్నాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. అందుకని ఫర్ ఎఫెక్టివ్ బ్రీతింగ్, ఎఫెక్టివ్ ఆక్సిజన్ ట్రాన్స్మిషన్, ఎక్స్చేంజ్ ఏం చేస్తున్నాం? మనం నెమ్మదిగా వదులుతున్నాం. రైట్. సో ఇప్పుడు మనం తీసుకునేది వదిలేది ఈక్వల్ టైంలో ఉంది. 6 సెకండ్స్ 6 సెకండ్స్. లెట్ us ఇంక్రీజ్. 6 సెకండ్స్ ఉన్నదాన్ని వదులుతున్నప్పుడు మేక్ ఇట్ మోర్ దాన్ 6. 7 8 9 10 11 12. 12 వరకు ఆపాను అనుకుందాం. అప్పుడు దాన్ని ఏమనాలి? 1:2 అంటాం మనం. 1:2 రేషియో. సో ద ప్రాణాయామ వీఆర్ డూయింగ్ విత్ 1:2 రేషియో. మరి రెండింటి మధ్యలో ఆపడం ఏమైంది? ఆపడం ఎంతసేపు ఆపుతున్నాము? ఇంతకుముందు మనం చేసిన దాంట్లో 6 సెకండ్స్ తీసుకుంటే 3 సెకండ్సే ఆపాం. అంటే దీంట్లో సగమే ఆపాం మనం. కనీసం దీని లెవెల్కి రావాలి అంటే 6 సెకండ్స్ తీసుకుంటే 6 సెకండ్స్ ఆపేసేయాలి, 12 సెకండ్స్ వదిలేయాలి. అప్పుడు ఏమనాలి? 1:2 రేషియో. ఇన్హేల్ ఫర్ 6 సెకండ్స్, స్టాప్ బ్రీతింగ్ ఫర్ 6 సెకండ్స్, 1:1 అయింది. ఎక్సెల్ ఫర్ 12 సెకండ్స్, 1:2 రేషియో అయింది. ఆ విధంగా ప్రాణాయామ చేస్తాం. సో కనీసం ఎలా ఉండాలి? 1:2 రేషియో. రైట్. విల్ ప్రాక్టీస్ విత్ 6 seconds. Always don't forget, breathing is always deep breathing. ఈ 6 seconds కి టైం మనకు అడ్జస్ట్ అవ్వట్లేదు. మీ టైం మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎంత కావలిస్తే అంత. 3 seconds, 5 seconds, 10 seconds, అది మన ఇష్టం. రైట్. నౌ ఇన్హేల్ 1 2 3 4 5 6. స్టాప్ బ్రీతింగ్ 1 2 3 4 5 6. Exhale slowly 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. This is 1:2 ratio of pranayama. Inhalation and exhalation. మళ్ళీ ఒకసారి. Inhale 1 2 3 4 5 6. Stop breathing 1 2 3 4 5 6. Exhale slowly 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. This is 1:2 ratio of pranayama. దీన్ని మనం నాడీ శుద్ధి, నాడీ శోధన ప్రాణాయామకి లింక్ పెడతాం. ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఏం చేసాం? మనం
తీసుకున్నాం మొదలే మనం ముక్కుల సంగతి మర్చిపోయాం. ఇక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం ఆ సంగతి పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకుంటాం. తర్వాత బంధాల సంగతి పట్టించుకోవాలి. జలంధర్ బంధ్ అన్నాం, మూల బంధం అన్నాం, ఆ సంగతి పక్కన పెట్టాం మనం. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి ఒక దగ్గర తీసుకొస్తాం. ఎలా చేయాలో చూద్దాం. ముందు బంధాల సంగతి చూద్దాం. నౌ ఇన్హేల్ 1 2 3 4 5 6. అప్లై ద్విబంధాస్. స్టాప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6. Release bandhas. Exhale. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. This is one round. మొదటి దానికి దీనికి తేడా ఏంటి? స్టాప్ బ్రీతింగ్ అన్నప్పుడు ఈ బంధాలు చేయలేదు, స్టాప్ బ్రీతింగ్ అన్నప్పుడు బంధాలు చేయాలి. సో వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. మొదట బ్రీతింగ్ మాత్రమే చేసాము. బ్రీతింగ్ అయిన తర్వాత 1:1:2 రేషియోకి వచ్చాము. తర్వాత అంతకుముందు నేర్చుకున్నటువంటి బంధాలు దీనికి కలిపాము. సో ఆ విధంగా చేయాలి. సో వన్స్ అగైన్ మళ్ళీ డౌట్ రాకుండా ఇన్హేల్ 1 2 3 4 5 6. స్టాప్ బ్రీతింగ్ అన్నప్పుడు బంధాలు వేయాలి. అప్లై ద్విబంధాస్. 1 2 3 4 5 6. రిలీజ్. Exhale slowly. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Release, relax. రైట్. ఒకసారి మీరే చేసే ప్రయత్నం చేయండి. నంబర్ 6 అంటే ఏదో పెద్ద ఫిగర్ అనుకోకండి. ఎనీ నంబర్ యూ కెన్ టేక్. ఎంత నంబర్ అనేది తీసుకోవచ్చు. 5 10 5 5 10 6 6 12 7 7 14. ఎనీ నంబర్. ఓన్లీ థింగ్ ఈజ్ మెయింటైన్ ద రేషియో. 1:1:2 మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. రాకపోతే వదిలేయండి. రిలాక్స్. దీనివల్ల ఏమవుతుంది, ఏం ఉపయోగం? మొదటే అనుకున్నాం, స్లోగా వదిలేయడం వల్ల ఆ లంగ్స్ లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఈ ఎక్స్చేంజ్ కి అవకాశం ఇస్తున్నాం. పూర్తిగా ఆపేయడం వల్ల ఏమైంది? టోటల్ కెపాసిటీ మనము తీసుకున్నటువంటి ఆక్సిజన్ పూర్తిగా ఉపయోగపడడానికి అవకాశం ఇస్తున్నాం. అది దానివల్ల ఉపయోగం. అది ఎంత ఆక్సిజన్ తీసుకుంటాము, ఎంత ఎయిర్ మనం తీసుకుంటాము, దాంట్లో ఎక్కడ ఏమవుతుందో తర్వాత చూద్దాం. రైట్. సో దిస్ ఇస్ ప్రాణాయామ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు మనం చూడాల్సింది కొత్తది ఇంకొకటి. జలంధర్ బంద్, మూల బంద్ తెలుసు. ఉద్యాన బంద్ అంటాం. ఉద్యాన బంద్. ఉద్యాన బంద్ అంటే రైట్. ఇంతకుముందు మనం అగ్నిసార క్రియ చేసాం. అగ్నిసార క్రియ అంటే కూడా ఇట్ జనరేట్స్ హీట్. జఠరాగ్ని అంటాం. జఠరాగ్ని పెంచుతుంది. డైజెషన్ కానీ కాన్స్టిపేషన్, ఇవన్నీ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అల్సర్, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ పోతాయి. కాకపోతే మనకు వచ్చిన గమ్మత్తు ఏంటంటే మనకు జబ్బు పేర్లు చెప్పుకొని దానికి ఏం చేయాలని అడుగుతాం. డోంట్ గో విత్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? ఇండైజెషన్ ఏం చేయాలి? ఇది కాదు మనకు కావాల్సింది. రైట్. ఇప్పుడు మనం ఆ ఒక్కదానికి ఆ ఒక్కటి చేస్తే సరిపోదు. ఇప్పుడు చేయి నొప్పి అన్నాం, ఆ చేయి నొప్పికి మనం ఇది చేయమన్నాం, అయిపోయింది. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ బాడీ? అలా యాజ్ ఏ టోటాలిటీ మొత్తం కలుపుకొని చేయాలి. కానీ ఏదో ఒకటి చేస్తానంటే సరిపోదు. ఇది అలా ఉండదు. హోలిస్టిక్ అప్రోచ్. హోలిస్టిక్ అప్రోచ్ అంటే అంతా కలిపి ఒక సిస్టమ్ గా తీసుకుంటాం తప్ప, ఇప్పుడు మనిషి అంటే ఎవడంటాం మనం? ఒక కాలు ఒక చెయ్యి ఇవన్నీ కలిపేస్తే మనిషి అయిపోతాడా? హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్? హూ ఈజ్ లివింగ్ in this body? You are that.
సో అది సేఫ్ సైడ్ గా, అది కరెక్ట్ గా అనిపిస్తే ఈ బాడీ కరెక్ట్ గా ఉంటుంది. ఆ దాన్ని వదిలేసి నువ్వు ఏదో చేస్తానంటే, సో అసిడిటీ అంటే అసిడిటీకి సపరేట్ గా, బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ సపరేట్ గా. మనం ఎందుకు చేస్తున్నాం మరి ఇవన్నీ అంటే, మనకు అదైతేనే ఇంట్రెస్ట్ అని చేస్తున్నాము, రైట్? సో అవన్నీ రిలీఫ్ వస్తాయి, ఎలా వస్తాయి, నథింగ్ టు వరీ. నెక్స్ట్ ఏంటంటే మనం అగ్నిసార క్రియ చేసాం. అగ్నిసార క్రియ అంటే ఇలా కూర్చొని ఊపిరి వదిలేసి, ఊపిరి వదిలేసిన తర్వాత పొట్ట లోపలికి లాగి ఏమన్నాం మనం, ముందుకి వెనక్కి అన్నాం మనం. ఇలా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అగ్నిసార క్రియ. ముందుకి వెనక్కి, రిలాక్స్, 1 రౌండ్. ఇప్పుడు చూడండి, కపాలభాతిలో చేసినట్టుగానే ఇది ముందుకు వెనక్కి అయింది, శ్వాన ప్రాణాయామంలో చేసినట్టుగానే ముందు వెనక్కి అయింది. సో అగ్నిసార క్రియలో కూడా ముందుకు వెనక్కినే అవుతుంది పొట్ట. మరి ఈ మూడు ఒక రకంగా ఉన్నప్పుడు కపాలభాతిలో శ్వాన ప్రాణాయామంలో హీట్ జనరేట్ అవుతే మరి ఇక్కడ ఏమవ్వాలి, హీట్ జనరేట్ అవుతుంది. ఎస్, దట్ ఈస్ అగ్నిసార క్రియ, అగ్ని జఠరాగ్ని అంటుంది, రైట్? సో దిస్ ఈజ్ అగ్నిసార క్రియ. ఉద్యాన బంద్ ఇంకోటి ఉంటుంది, ఉద్యాన బంద్, రైట్? ఒక 2 నిమిషాలు టైం అవుతుంది. ఉద్యాన బంద్ అంటే ఏం చేయాలి, రైట్? ఇప్పుడు చూద్దాం, జస్ట్ ఎన్ ఇంట్రొడక్షన్ టు దట్. ఇన్హేల్, ఎప్పుడైనా ఇన్హేల్ చేసాం. ఎక్సేల్ ఎప్పుడు ఎలా ఉండాలి, వెరీ స్లో, 1:2 రేషియో, 1:2 రేషియో. ఎక్సేల్ స్లోలీ, స్లోలీ ఎక్సేల్ చేస్తున్నప్పుడే పొట్ట ఏం చేయాలి, లోపలికి లాగా, లోపలికి లాగా, లోపలికి లాగాలి. స్టాప్ ఇట్, నో ఇన్హలేషన్ ఎక్సలేషన్. పొట్ట లోపలికి లాగా ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆపేస్తున్నాం. ఆపేస్తున్నాం అంటే ఊపిరి తీసుకోవట్లేదు, వదిలేయట్లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది పొట్ట, లోపల ఆక్సిజన్, లోపల గాలి ఏం లేదు, మనం అంతా వదిలేసాం, కానీ బ్రీతింగ్ ఆపేసాం. నా రిలీజ్, రిలాక్స్. సో ఉద్యాన బంధ అంటే ఏం చేస్తున్నాము, ఊపిరి వదిలేస్తున్నాము. వదిలేసిన తర్వాత స్టాప్ బ్రీతింగ్, రైట్? వన్స్ అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఊపిరి వదిలేస్తూనే పొట్ట లోపలికి లాగండి, వదిలేస్తూనే పొట్ట లోపలికి లాగండి, మాక్సిమం లాగండి పొట్ట లోపలికి. స్టాప్ బ్రీతింగ్, వదిలినంతసేపు పొట్ట లోపలికి లాగుతూనే ఉండాలి. స్టాప్ బ్రీతింగ్, రిలీజ్, రిలాక్స్. సో టైం కావాల్సింది, మిగతాది మనం రేపు చూద్దాం, రైట్? ఇక మెడిటేషన్ కి మనం ఇంతకు ముందు రాజయోగ అంటే చెప్పుకున్నట్టుగా అష్టాంగ యోగా అన్నా, పతంజలి యోగా అన్నా, రాజయోగ అన్నా ఒకటే. దాంట్లో మనం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, దీస్ ఆర్ ఎక్స్టర్నల్ అంగాస్, బాహ్యంగాలు అన్నాం. యమ, నియమ, ఆసనం ఇవి చేస్తున్నాం. మరి అష్టాంగాలు అంటే 8 కదా, 4 వచ్చాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. నెక్స్ట్ వచ్చేవి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇప్పుడు ఈ 4 అంతరంగాలు అన్నాం. అంతరంగాలు అంటే ఇన్నర్ ఆర్గాన్స్. ఇవి రావాలి అంటే మనమేమో ఈ లాస్ట్ బట్ వన్ మెడిటేషన్ అంటున్నాం, పేరు విన్నాం కాబట్టి అది అడుగుతున్నాం. కానీ వాట్ ఈస్ ఇట్ అనేది ముందు తెలియాలి మనకి. ఈ బాహ్యాంగాలకి మనము డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయము, ఓకే, అలా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ యూ హ్యావ్ టు మాస్టర్ ఓవర్ దీస్ థింగ్స్. ఇవి వస్తే ఈ బాహ్యంగాలన్నీ కూడా అంతరంగంలో వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తాయి, సులువైపోతుంది, ఈజీ అయిపోతుంది. మనం ఇవి లేకుండా ఇది చేస్తాను అంటే వస్తుందా రాదా మనం కామెంట్ చేయట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు ఏంటంటే వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనం
క్లాస్ 1 నుండి స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, డిగ్రీ వెళ్ళి, పాస్ అయ్యి, పిహెచ్డి తీసుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, లేక డిగ్రీ వరకు అనుకుందాం, పీజీ వరకు అనుకుందాం. ఇప్పుడు ఇది అన్నీ అక్కర్లేదు, ఓపెన్ యూనివర్సిటీ పెట్టాము, డైరెక్ట్ డిగ్రీ అన్నాం. ఓకే, ఇది అది డిగ్రీ వైజ్ ఈక్వలే, ఈ డిగ్రీ వైజ్ రెండు ఈక్వలే. మహా తెలివైనడు అయితే తప్ప రెగ్యులర్ గా వాడు చదువుతున్న దానికో రెగ్యులర్ గా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు చెప్పాలి. కానీ రెగ్యులర్ గా వెళ్తున్న వారు మాత్రం ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతవరకు అవకాశాలు మాత్రమే మనం మాట్లాడేది. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే ఇవి సులువు అవుతాయి. ఇవి లేకుండా వస్తాయంటే రావచ్చు, మనం దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ వెరీ 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 డిఫికల్ట్. అందుకని ఇది ప్రాక్టీస్ చేస్తున్నాము. యమ నియమ ఆసన ప్రాణాయామ. ఆసన ప్రాణాయామ చేస్తున్నాం. యమ నియమాలు కూడా మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. ఇవి తెలిస్తే మానేశారు. ఇవి చేస్తున్నాం. ప్రత్యాహార అంటే మనకి ఏమన్నా ఐడియా ఉందా లేదా తెలియదు. ప్రత్యాహారం తెలియదు. ధారణ, ధ్యాన, సమాధి అంటే లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే సింపుల్ గా అర్థం కావడం దట్ ఇస్ డిఫరెంట్ టాపిక్. ఒక రోజు మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వాట్ ఈస్ మెడిటేషన్, టైప్స్ ఆఫ్ మెడిటేషన్, హౌ టు డూ ద మెడిటేషన్, బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్, ఇది సపరేట్ గా మాట్లాడుకుందాం. ఈ రోజుకి చెప్పేది ఏంటంటే లివ్ ఇన్ ద ప్రెసెంట్ ఈజ్ మెడిటేషన్. ద పవర్ ఆఫ్ నౌ. మీకు ఒక పుస్తకం చూపిస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ ద బుక్. ఏంటిది? ది పవర్ ఆఫ్ నౌ. నౌ ఈజ్ మెడిటేషన్. లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్, దట్ ఈజ్ మెడిటేషన్. ఇంకొకటి చెప్తా, దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఇతను ఎవరో మనకు తెలియదు కదా, ఇతని గురించి మనకేంది. ఇతను రాసింది ఎకార్ట్ టోలే. ఎన్ని 2 మిలియన్ కాపీస్ సోల్డ్. 2 మిలియన్ కాపీస్ సోల్డ్. అంటే వీడేదో మనకన్నా తెలివైనోడే కదా. సో లివింగ్ ఇన్ ద ప్రెసెంట్, ది పవర్ ఆఫ్ నౌ ఈజ్ మెడిటేషన్. అందుకని సింపుల్ గా చెప్పడానికి చెప్పాను. డీటెయిల్స్ అన్ని తర్వాత చూద్దాం. వాట్ ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, హౌ టు డూ ఇట్ అని తర్వాత చూద్దాం. పుస్తకం మీరు కొనుక్కొని చదువుకున్నా పర్వాలేదు, దాంట్లో ఉన్నవి నేను అప్పుడప్పుడు దాంట్లో అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటాను. రైట్ రైట్. ఇప్పుడు మనం కూర్చొని రిలాక్స్ రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్. ఒక 2 నిమిషాలు ఇది ఓంకారం పెట్టుకొని, ఓంకారం వినడం అనేది ఒక రమణ అనుకుందాం, ప్రేయర్ మెడిటేషన్ అనుకుందాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. జస్ట్ ఫర్ 5 minutes. ఇంకా టైం ఉందిలేండి. వినబడకపోతే చెప్పండి. సంధ్య వినబడుతుందా? సార్ వినపడుతుంది. వినబడుతుందా? సంధ్య నువ్వే చెప్పు. వినపడుతుంది సార్. Just a few minutes.
Hari Om Tat Sat. Rub your palms. All right. We'll get ready for the prayer. Om. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పమ్మా సంధ్య, కొత్త ఎవరు పిల్లలు వచ్చారన్నావు, ఎవరు ఏంటి? చాలా మంది ఉన్నారు సార్. మరి ఎవరు మనకు తెలియదు, మరి వాళ్ళని మీరే అడగాలి. నేను చూసేది ఏముండదు, ఇక నాది అయిపోయింది. ఏమన్నా అడిగితే